సిక్స్త్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ మనకు కావాల్సిన ఆహారం. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. దీన్ని 1945లో ఐక్యరాజ్య సమితి ద్వారా ఏర్పాటు చేయబడిన FAO అంటే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకునే రోజు. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో 40% వృధా అవుతుంది. FAO 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషణ స్థితి నివేదిక ప్రకారం భారతదేశంలో 195.9 మిలియన్ల మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. భారతీయ సుగంధ ద్రవ్యాలు ఉష్ణమండల మొక్కల్లోని కొన్ని సుగంధభరిత భాగాలు వచ్చేసి జీలకర్ర, ధనియాలు, వాము, మెంతులు, అల్లం, జీలకర్ర. కూరగాయలు, పండ్లతో రకరకాల ఆకారాలు చెక్కడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. సహజ నిల్వ పదార్థాలు ఉప్పు, నూనె, పసుపు, చక్కెర. రసాయనిక నిల్వ పదార్థాలు బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు. రాగులు యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫింగర్ మిల్లెట్, సజ్జలు ఫెరల్ మిల్లెట్, జొన్నలు గ్రేట్ మిల్లెట్, కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్, సామలు ప్రోసో మిల్లెట్. సెకండ్ లెసన్ మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కలు ప్రధాన అక్షం నుండి భూమిలోకి పెరిగే భాగం వేరు. వేరు 2 టైప్స్, తల్లి వేరు వ్యవస్థ, 2 గుబురు వేరు వ్యవస్థ. విత్తనం లోపల ఇమిడి ఉన్న పత్రమును బేజదళం అంటారు. చిక్కుడు ద్విదళ బేజ మొక్క. దీనికి తల్లి వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. చిక్కుడు తల్లి వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. రాగులు ఏకదళ బీజ మొక్క, గుబురు వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. వేర్లలో ఆహారం నిల్వ చేసేవి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. భూమి పై భాగంలో పెరిగే వేర్లను వాయుగత వేర్లు అని అంటారు. వాయుగత వేర్లు మర్రి చెట్టు, చెరకు, మొక్కజొన్నలో మనం చూడొచ్చు. మడ చెట్లలో వాయుగత వేర్లు శ్వాసక్రియకు తోడ్పడతాయి. భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. కాండంపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను కణుపులు అంటారు. కాండం అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను అగ్రకోరకాలని, కాండం పార్శ్వభాగాల నుండి పెరిగే మొగ్గలను పార్శ్వకోరకాలని అంటారు. కాండ రూపాంతరాలు అంటే కాండంలో ఆహారం నిల్వ ఉంచేవి ఏంటంటే బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం. పత్రంలో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. ఈనెల వ్యాపనం 2 టైప్స్, జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం అనేది వలల వలె వ్యాపించి ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనం ఏమో ఒకదానికొకటి సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనంలో తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనంలో పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు ఉంటాయి. పత్రరంధ్రం వాయు వినిమయానికి తోడ్పడుతుంది. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పొట్టిక్కలు సాంప్రదాయకమైన వంటకం. దీని పనస ఆకులతో గిన్నెలా చేసి దానిలో మినపపిండి ఉంచి ఆవిరిలో ఉడికించి తింటారు. ఆకర్షక పత్రాలు కీటకాలను తమ వద్దకు ఆకర్షించి పరాగ సంపర్కం జరిగేలా చూసి ఫలాలను ఉత్పత్తి చేస్తాయి. థర్డ్ లెసన్ జంతువులు ఆహారం. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే వాటిని శాకాహారులు అంటారు. ఆహారం కోసం జంతువులపై మాత్రమే ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు. ఆహారం కోసం రెండింటిపై ఆధారపడే వాటిని ఉభయాహారులు అంటారు. 20% శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి. ఉభయాహారి అంటే ఆ మొక్కలను జంతువులు రెండింటిని తినేది ఎలుగుబంటి. వాసనను ఎక్కువగా పసిగట్టేది కుక్కలు. ఎక్కువ దృష్టి జ్ఞానం గద్దలకు ఉంటుంది. వినికిడి సామర్థ్యం గబ్బిలాలకు ఉంటుంది. సరీసృపాలు రుచిపై ఆధారపడతాయి. కప్పలు నాలుకతో ఆహారం పట్టుకుని తింటాయి. నాలుక జిగురుగా ఉంటుంది. జలగ చూషకాల ద్వారా రక్తాన్ని పీలుస్తాయి. నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా బాతుకి పళ్ళు ఉపయోగపడతాయి. సహజ పారిశుద్ధ్య కార్మికులని కాకులు, గ్రద్దలను అంటారు. శాకాహారులు వచ్చి ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, వంటె, ఏనుగు. నెమరవేయు జంతువులు ఆవు, గేదె, వంటె. వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకునే వాటినేమో ఉత్పత్తిదారులు అని అంటారు. ఎగ్జాంపుల్కి వచ్చి మొక్కలు. ఇతరుల మీద ఆధారపడే వాటిని వినియోగదారులు అని అంటారు. ఎగ్జాంపుల్కి వచ్చి జంతువులు. వినియోగదారుల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి.
ఒకటి ప్రాథమిక వినియోగదారులు, 2 ద్వితీయ వినియోగదారులు, 3 తృతీయ వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులు ఏంటంటే ఇవి ఉత్పత్తిదారులను తింటాయి. ఎగ్జాంపుల్కి వచ్చి కీటకాలు, కుందేలు, ఆవ లాంటి వాటిని తింటాయి. ద్వితీయ వినియోగదారులు ఏంటంటే ఇవి ప్రాథమిక వినియోగదారులను తింటాయి. అంటే ఎగ్జాంపుల్కి వచ్చి పక్షి, నక్క, కప్ప. తృతీయ వినియోగదారులు ఏమో ద్వితీయ వినియోగదారులను తింటాయి. అంటే ఎగ్జాంపుల్కి వచ్చి పాములు, సింహాలు. దీని అంతటిని ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ కీటకాలని కప్ప తింటే కప్పని పాములాగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి తింటాయి అన్నమాట. ఏ జీవిని ఏ జీవి తింటుందో చూపే క్రమాన్ని ఆహారపు గొలుసు అంటారు. బ్యాక్టీరియాలు మరియు పుట్టగొడుగులు వంటి శిలీంధ్రాలను చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని పొందుతాయి. వీటినే విచ్ఛిన్నకారులు అంటారు. వీటినే పునరుత్పత్తిదారులు అని కూడా అంటారు. అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థనే ఆహారపు జాలకం అంటారు. చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. ఇవి ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు ఉత్పత్తిదారులు. 4th లెసన్ వచ్చి నీరు. ప్రపంచవ్యాప్తంగా 783 మిలియన్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు. మానవ శరీరానికి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. మన బరువులో 70% నీరే ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీరు ఉంది. మంచినీరు 3% ఉంది. నీటి రూపాలు ఘనరూపం, ద్రవరూపం, వాయురూపం. ఘనరూపం అంటే ఏంటి? నీరు గడ్డ కట్టడం. ద్రవరూపం అంటే మంచిని వేడి చేస్తే నీరు అవ్వడం. వాయురూపం అంటే నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారడం. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అని అంటారు. వర్షం, మంచుతో కూడిన వర్షం లేదా వడగండ్లు వంటి ఆకాశం నుండి పడే వాతావరణ పరిస్థితిని అవపాతం అంటారు. మన రాష్ట్రంలో జూన్ టు సెప్టెంబర్లో నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షం కురుస్తుంది. నవంబర్ టు డిసెంబర్లో ఈశాన్య ఋతుపవనాలు వీస్తాయి. నీరు నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి మేఘాలుగాను, మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియనే జలచక్రం అంటారు. అవపాతం 4 రకాలు: వర్షం, మంచు, వడగళ్ళు. జాతీయ విపత్తు సహాయక దళం, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, NDRF. రాష్ట్ర విపత్తు సహాయక దళం, స్థానిక అగ్నిమాపక, ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ విభాగాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమన్వయంతో పనిచేస్తాయి. జల సంరక్షణ పద్ధతులు: 1 నీటి నిర్వహణ, 2 వర్షపు నీటి నిర్వహణ. 5th లెసన్ వచ్చి పదార్థాలు వేరు చేసే పద్ధతులు. ఆకారం మార్చుకునే పదార్థాలను ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారం మార్చుకునే పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. నీటిలో కరిగే పదార్థాలు, నీటిలో కరగని పదార్థాలు అని 2 టైప్స్ ఉంటాయి. ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థం ద్రావణం. నీటిని విశ్వద్రావణి అంటారు. 1 కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. వడపోత కాగితం జల్లెడ వలె సూక్ష్మమైన రంధ్రాల నుండి సన్నని కణాలను వడపోయవచ్చు. ఉప్పు నీటిని వేడి చేయడం ద్వారా ఉప్పును పొందవచ్చు. స్వచ్ఛమైన నీటినే సేదన జలం అంటారు. దీన్ని డాక్టర్స్ ఇంజెక్షన్ పొడితో కలుపుతారు. మలినాలను తొలగించడానికి సేదన పద్ధతి అవసరం. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మార్చడాన్ని ఉత్పతనం అని అంటారు. రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. 6th లెసన్ అయస్కాంతంతో సరదాలు. మొట్టమొదట అయస్కాంతంను 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ గొర్రెల కాపరి మాగ్నీషియా అనే ప్రాంతంలో కనుగొన్నాడు. లోడ్ స్టోన్ సహజ అయస్కాంతం. ఇనుప ముక్కలను అయస్కాంతాలుగా మార్చే పద్ధతిని అయస్కాంతీకరణ అంటారు. మానవ నిర్మిత అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతంలో 2 ధ్రువాలు ఉంటాయి. 1 ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. సజాత ధ్రువాలు వికర్షిస్తాయి, విజాత ధ్రువాలు ఆకర్షిస్తాయి. అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచించడాన్ని అయస్కాంత దిశాధర్మం అంటారు. పూర్వకాలంలో దీన్ని నావికులు వాడేవారు. ఇప్పుడు అయస్కాంత దిక్సూచిని నావికులు వాడుతున్నారు. ఇది వృత్తాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా.
అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం. అదే రెండు ధ్రువాలు ఆకర్షిస్తే అది అయస్కాంత పదార్థంతో తయారైందని అర్థం. విద్యుత్ అయస్కాంత రైలును సస్పెన్షన్ రైలు లేదా ఎగిరే రైలు అని అంటారు. అయస్కాంతాలు వేడి చేసినప్పుడు ఎత్తు నుండి జారవిడిచిన సుత్తితో కొట్టిన తమ లక్షణాలను కోల్పోతాయి. 7th లెసన్ వచ్చి కొలుద్దాం. ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుండి చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని పొడవు కొలవడానికి ప్రామాణికంగా తీసుకుని ఆ దూరం ఏమన్నారంటే ఒక గజం అని పిలిచేవారు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఐరీడియం లోహాలను కలిపి చేసిన కడ్డీ పొడవు మీటరు. ఈ కడ్డీ ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో ఉంది. 1 మీటరు 10 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్, 1 కిలోమీటర్ 1000 మీటర్స్. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అంటారు. 1 మిల్లీలీటర్ = 1 ఘన సెంటీమీటర్. ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లో కొలుస్తాము. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. 8th లెసన్ వచ్చి దుస్తులు ఎలా తయారవుతాయి. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. బట్టల నేతలో నిలువు వరుసను పడుగు అని, అడ్డు వరుసని పేక అని అంటారు. మొక్కలు, జంతువుల నుండి తయారయ్యే దారాలను సహజ దారాలు అంటారు. కృత్రిమ దారాలు వచ్చి పాలిస్టరు, టెర్లిను, నైలాను, ఆక్రిలిన్ మొదలైనవి. పూర్వకాలంలో సైనికులు ఇనుము, లోహ తొడుగులను ధరించేవారు. కృత్రిమ వస్త్రాలు కాల్చితే ఘాటైన వాసన వస్తాయి. ప్రత్తి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా పండుతుంది. ప్రత్తిలోని దూది నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూదిని ఉపయోగించి నూలు దారాలను తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. పడుగు, పేకల వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. చేత్తో నేత నేయడాన్ని చేనేత మగ్గం అంటారు. చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి. చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ కలంకారి. దీనికి ప్రసిద్ధి అయింది ఏంటంటే మచిలీపట్నం, పెడన. తివాచీ పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది కూడా మచిలీపట్నం. గోను సంచులు జనపనారతో తయారు చేస్తారు. జనపనారను బంగారు దారం అని కూడా అంటారు. జనపనార ఎక్కువగా పండే రాష్ట్రాలు పశ్చిమ బంగా, అస్సాం, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ. పశ్చిమ బంగా నందు 50% పైగా ఉత్పత్తి అవుతుంది జనపనార అనేది. 9వ లెసన్ వచ్చి జీవులు, ఆవాసం. సజీవుల లక్షణాలు ఏంటంటే చలనం, ఆహారం, పెరుగుదల, శ్వాసించడం, వ్యర్థాలను విసర్జించడం, కొత్త జీవులకు జన్మనివ్వడం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలని, గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలని అంటారు. జీవుల ప్రతిస్పందనలో కారణమైన పరిసరాల్లోని మార్పు ఉద్దీపన. టచ్ మీ నాట్నే అత్తిపత్తి లేదా మైమోసా అని పిలుస్తారు. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగినవి సూక్ష్మజీవులు. సూక్ష్మదర్శినిలో 2 విభాగాలు: నిర్మాణాత్మక విభాగం, దృశ్య విభాగం. జీవి యొక్క అవసరాలు తీర్చగలిగే పరిసరం ఆవాసం. ఆవాసం 2 రకాలు: జలావాసం, భౌమ్యావాసం. భౌమ్యావాసం అంటే నేలపై ఉండే అన్ని ఆవాసాలను భౌమ్యావాసం అంటారు. ఎడారి మొక్కలు తుమ్మ, కలబంద, బ్రహ్మచిముడు. కోరింగ అడవులు వైజాగ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. రాయలసీమ రామతీర్థంలో ఆకురాల్చే అడవులు ఉన్నాయి. శేషాచలంలో నల్లమల అడవులు, సింహాచలంలో గడ్డి భూములు, లంబసింగిలో లోయలు, గోదావరి జిల్లాలో పాపికొండలు, కృష్ణా జిల్లాలో కొండపల్లి సంరక్షిత అడవులు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. నెల్లూరులో పులికాట్ సరస్సు, ఇది ఉప్పునీటి సరస్సు. అక్టోబర్ నుండి మార్చి వరకు కొల్లేరు, పులికాట్ సరస్సులకు పెలికా పక్షులు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. 10th లెసన్ వచ్చి విద్యుత్ వలయాలు. బల్బులో 2 తీగల మీద ఉన్న సన్నని స్ప్రింగ్ లాంటి తీగను ఫిలమెంట్ అంటారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. విద్యుత్ని తమ గుండా ప్రవహించే పదార్థాలు విద్యుత్ వాహకాలు. విద్యుత్ని తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.
విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. ఈయన 1000కి పైగా నూతన ఆవిష్కరణలను చేశాడు. మనం వాడుతున్న బల్బులో టంగ్స్టన్తో ఫిలమెంట్ తయారు చేస్తున్నాం. బల్బులో కాంతి ఇచ్చే భాగం ఫిలమెంట్. 11వ లెసన్ నీడలు, ప్రతిబింబాలు. కాంతిని ఇచ్చే వస్తువులను కాంతి జనకాలు అంటారు. కాంతిని ప్రసరింపనీయని పదార్థాలను కాంతి నిరోధక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ కాగితం, అట్ట, చెక్క, ఇనుము. కాంతిని ప్రసరింపచేయనివి పారదర్శక పదార్థాలు. ఎగ్జాంపుల్ గాజు, గాలి. కాంతిని పాక్షికంగా ప్రసరింపచేసేవి పాక్షిక పారదర్శక పదార్థాలు. ఎగ్జాంపుల్ వచ్చి పాలిథిన్ కవర్. అపారదర్శక వస్తువులు స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి. వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్ళడాన్ని పరావర్తనం అంటారు. ప్రతిబింబం, నీడ ఒకటి కావు. కాంతి రుజుమార్గం అంటే సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. 12వ లెసన్ కదలిక, చలనం. ఒక జీవి శరీర భాగం యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటారు. జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియనే చలనం అంటారు. కండర సంకోచం చెందినప్పుడు పుట్టిగా, గట్టిగా, మందంగా, లావుగా మారుతుంది. గుండ్రంగా, తెల్లగా ఉండే దారం లాంటి తంతువులు కల కండరాలను టెండాన్ అంటారు. ఇవి కండరాన్ని ఎముకతో కలుపుతాయి. మన శరీరంలో 650 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. అతిపెద్ద కండరం గ్లూటియన్ మాగ్జిమస్. అతి చిన్న కండరం స్టెపిడియస్. మానవ గుండె రక్తనాళాల ద్వారా నిమిషానికి 4500 cc రక్తాన్ని సరఫరా చేస్తుంది. మానవ గుండె రక్తనాళాల ద్వారా నిమిషానికి 4500 cc రక్తాన్ని సరఫరా చేస్తుంది. 2 ఎముకలను కలపడానికి ఉపయోగపడే కండర తంతువులను లిగమెంట్స్ అంటారు. భుజం దగ్గర జత్రుక అనే ఎముక ఉంటుంది. దాని వెనుక రెక్కెముక ఉంటుంది. రెండింటినీ కలిపి భుజాస్థులు అంటారు. పక్కటెముకల నిర్మాణాన్ని వరహపంజరం అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణిస్తుంది. నడుము క్రింది భాగాన్ని ఉరోమేకల లేదా శ్రేణిమేకల అంటారు. మానవ శరీరంలో ఎముకల సంఖ్య 206. ఇవి కాల్షియం, భాస్వరం కలిగి ఉంటాయి. అతిపెద్ద ఎముక ఫేమర్, ఇదే తొడ ఎముక. చిన్న ఎముక కర్ణాంతరాస్తి, దీన్ని స్టెపిస్ అంటారు. మెత్తని ఎముకను మృదులాస్థి అంటారు. ఇవి చెవి, ముక్కు, కండ్రపు చివర, రొమ్ము ఎముక దగ్గర మృదులాస్థి ఎముక అనేది ఉంటుంది. 2 ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు. కీళ్ళు 2 రకాలు: కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు. కదిలే కీళ్ళు: బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారెడ్ కీలు, బొంగరపు కీలు. కదిలే కీళ్ళు ఇలాగ 4 రకాలు. బంతిగిన్నె కీలేమో భుజం తుంటి భాగంలో ఉంటుంది. మడతబందు కీలు: ఈ ఎముకలు ఒకే దిశలో కదులుతాయి. చెయ్యి, మోకాలు దగ్గర మడతబందు కీలు ఉంటుంది. జారెడ్ కీలు వచ్చి వెన్నెముక, మణికట్టు, చీలమండలం దగ్గర జారెడ్ కీలు ఉంటుంది. బొంగరపు కీలేమో పుర్రె, వెన్నెముక కలిపే కీలు బొంగరపు కీలు. కదలని కీళ్ళు వచ్చి ఎముకలన్నీ కలిసిపోయి ఒకే ఎముక ఏర్పడతాయి. ఈ కదలని కీళ్ళన్నీ ఇవి పుర్రె లోపల ఉంటాయి. ఈ కదలని కీళ్ళు పై దవడకు తలకు మధ్య ఉంటాయి. కండరంతో నిర్మితమైన పాదం నత్త చలనానికి ఉపయోగపడుతుంది. ఇదండి మొత్తం 6th క్లాస్ EVS. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.